ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన పురుషులకు, 58 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ చాలా మందికి వీటి గురించి తెలియదు సార్. ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోస్, ఎన్నో ఆర్టికల్స్ వస్తున్నా కూడా అసలు ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, అసలు ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి, అసలు ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారు అంటే ఒక్కసారి మీరు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా 58 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి, 60 సంవత్సరాలు నిండినటువంటి పురుషులకి సీనియర్ సిటిజన్ కార్డ్స్ జారీ చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే ప్రతి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో కూడా దీన్ని, వార్డు సచివాలయాలు మనకు టౌన్స్లో ఉంటాయి, గ్రామ సచివాలయాలు అన్ని గ్రామాల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి నా వయసు ఎంత, నా ఆధార్ కార్డు ఇది, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది కూడా పంపించేస్తే వాళ్ళు అన్ని దాంట్లో నమోదు చేసేట్టుగా దానికి అప్లికేషన్ ఇస్తారు. పూర్తి చేసి కంప్లీట్ చేస్తే ప్రాసెస్ ప్రకారంగా సీనియర్ సిటిజన్ కార్డు వాళ్ళకి ఇస్తారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలకి స్త్రీ పురుషులకు కల్పించేటువంటి పద్ధతి ఉంది, కొన్ని చోట్ల 58 సంవత్సరాలు ఉంది. అది ఆ రాష్ట్రాల మీద ఆధారపడు. ఏదేమైనా మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. అయితే మండల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే ఉంది తప్ప మిగతా రాష్ట్రాల్లో మండల వ్యవస్థ లేదు. అక్కడ బ్లాక్స్, తాలూకాలు అట్లా అంటారు వాటిని. అంటే ఒక తాలూకాను కొన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేస్తారు. ఇక్కడే మనం ఏం చేస్తున్నామంటే ఒక జిల్లానే డైరెక్ట్గా కొన్ని మండలాల కింద డివైడ్ చేసి స్వపరిపాలన ఎక్కువ చేయడానికి, ఎక్కువ దగ్గరగా పరిపాలన వచ్చేటువంటి విధానంగా ఎన్టీ రామారావు గారి టైం లోపల ఈ మండల వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఈ పద్ధతి లేదు. అక్కడ జిల్లా ఉంటే తర్వాత తాలూకా ఉంటుంది, తాలూకా తర్వాత బ్లాక్ అనేది ఉంటుంది. ఎక్కడ ఏదున్నా గవర్నమెంట్ అధికారానికి సంబంధించిన రెవెన్యూ సంబంధించినటువంటి ఎక్కడైతే ఎంఆర్ఓ అంటారు, మండల రెవెన్యూ ఆఫీసర్ అంటాం మనం. అలాగే ఈ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, లేకపోతే తాలూకా ఆఫీసుల్లో కానీ, బ్లాక్ ఆఫీసుల్లో కానీ ఎక్కడ ఏది అవకాశం ఉంటే అక్కడ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు. దాని ప్రకారం జనరల్గా ఉండాల్సిందే ఆధార్ కార్డు రెడీగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి ఇది వాళ్ళు మామూలుగా వైట్ రేషన్ కార్డు లాంటివి ఏమైనా ఉంటే ఆ రేషన్ కార్డ్స్ కానీ, అలాగే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఈ వివరాలు ఇస్తే సరిపోతుంది. లేని వాళ్ళు లేని పర్వాలేదు. ఉన్నవాళ్ళు ఇచ్చడం ఏమైందంటే మీ బ్యాంక్ అకౌంట్ దాంట్లో నమోదు అయినట్టయితే, పాన్ కార్డు నెంబర్ కూడా నమోదు అయినట్టయితే మీకు రేపు పొద్దున ఏదైనా డబ్బులు గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఉంటే డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అప్పుడు మీరు ఏ పేపర్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని వివరాలు దీంట్లో ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ఎందుకు జారీ చేస్తున్నారు అంటే అనేక రకాలు, ఒక చోట ఓటర్ కార్డు చూపించాల్సి వస్తుంది, ఒకసారి పాన్ కార్డు చూపించాల్సి వస్తుంది, ఒక దగ్గర ఆధార్ కార్డు చూపించాల్సి వస్తుంది. ఇలా రకరకాలుగా మీరు బర్త్డే ఎప్పుడు మీరు అంటే బర్త్ సర్టిఫికేట్ సపరేట్గా చూపించాలి, ఇన్ని రకరకాలు వస్తున్నాయి. వీటన్నిటి బదులుగా ఒకే ఒక కార్డు ద్వారా సీనియర్ సిటిజన్స్, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఇన్ని తీసుకురావాలంటే చాలా బాధపడాల్సి వస్తుంది పరిస్థితి. అప్పటికప్పుడు వెళ్ళి ఎక్కడికూడా వెతికి పట్టుకురావాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు, ప్రయాణ ఖర్చులు, వ్యవహారాలన్నీ వాళ్ళ మీద పడతాయి. కాబట్టి వృద్ధులకి చాలా సులభతరంగా ఉండేట్టుగా వాళ్ళ పనులన్నీ సింగిల్ విండో సిస్టమ్ అంటారు, ఒకే దగ్గర నుంచి అన్ని పనులు పూర్తి చేయడానికి వీలుగా ఒకే ఒక కార్డు తోటి తమకు వచ్చేటువంటి అన్ని ప్రభుత్వ ఫలితాలు అందుకోవడానికి, తమ మామూలు నిత్య జీవితంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు పొందడానికి వీలుగా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ని ఇష్యూ చేసేటువంటి విధానం పెట్టారు. అయితే ఏమిటి సీనియర్ సిటిజన్ కార్డ్స్ వల్ల ఉపయోగాలు మనం ఆలోచిద్దాం. నెంబర్ 1 ఏమిటంటే పెన్షన్స్. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే 4,000 రూపాయలు ఇస్తుంది, తెలంగాణలో 2,000 నుంచి 3,000 మధ్యలో ఇస్తున్నట్టుగా మనకు వార్తలు ఉంటున్నాయి. అలాగే భవిష్యత్తులో ఇంకా పెంచే పాసిబిలిటీస్ ఉండొచ్చు. కొన్ని దేశాలు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట 500 నుంచి 1,500 రూపాయలు వస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా ఇస్తుంది. కానీ ఎంతో కొంత పెన్షన్ కంపల్సరీగా వృద్ధులకు ఇస్తుంది. ఈ పెన్షన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇలాంటివన్నీ చాలా తీసుకెళ్లాల్సి ఉంది. దాని బదులు ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే వెంటనే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా దాంట్లో ఉండి డీటెయిల్స్ అన్నీ ఉంటే డైరెక్ట్ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు దేశంలో ఎక్కడున్నా సరే తీసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండాల్సి అక్కర్లేదు. వాళ్ళు ఎక్కడున్నా ఆటోమేటిక్గా వాళ్ళ పెన్షన్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంటే మామూలుగా రిటైర్డ్ ఎంప్లాయీకి వచ్చినటువంటి పద్ధతిలోనే ఉద్యోగం చేయకపోయినా 60 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులకి ఈ అవకాశం కల్పించడం జరిగింది.
రెండోది ఏంటంటే దీనివల్ల ఇప్పుడు బస్సు ఛార్జీలు డిస్కౌంట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25% డైరెక్ట్గా డిస్కౌంట్ చేస్తారు. చాలా రాష్ట్రాల్లో 25% నుంచి 40% దాకా కూడా డిస్కౌంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అవకాశాలు. రెండోది ట్రైన్ టికెట్స్లో మనకు డిస్కౌంట్ ఉంది. అది కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దీని ద్వారా ట్రైన్ టికెట్ చేయించేటప్పుడు మన సీనియర్ సిటిజన్ కార్డు ఇచ్చేస్తే క్షణాల్లో పని అయిపోతుంది. రెండోది మనకు లోయర్ బెర్త్ కావాలి అనుకుంటే సీనియర్ సిటిజన్ మనకు డిస్కౌంట్తో పాటుగా లోయర్ బెర్త్ కూడా వస్తుంది. అన్ని రైళ్లలో అంటే డిస్కౌంట్ లేనటువంటి రైళ్లలో కూడా లోయర్ బెర్త్ మాత్రం కంపల్సరీగా సీనియర్ సిటిజన్స్కి కేటాయించాల్సిందే. మన దగ్గర సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే మన బెర్త్ చేయించేటప్పుడు ట్రైన్ టికెట్ చేసేటప్పుడు ఇస్తే 100% లోయర్ బెర్త్ వస్తుంది. అంటే మళ్ళీ ఎవరినో రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కానీ పైకి ఎక్కలేని నేను బాధపడుతున్నానండి ఎవరినో పైకి వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా 100% మనకు కన్ఫర్మ్డ్గా టికెట్ వస్తుంది. మిగతా వాళ్ళకన్నా యువకుల కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వృద్ధులకు ఇవ్వమనేది ఆల్రెడీ మనకు రైలు ప్రయాణాలు చేసేటువంటి రైలు డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ సీనియర్ సిటిజన్స్కి ఇస్తారు, తర్వాతనే పెద్ద వేరే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి రకంగా కూడా టికెట్ దొరకడానికి తొందరగా అవకాశం ఉంది, లోయర్ బెర్త్ దొరకడానికి అవకాశం ఉంది, డిస్కౌంట్ దొరకడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మధ్య ఫ్లైట్లలో కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్ని ఫ్లైట్లలో ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది, ఇంకా కొన్ని ఎయిర్లైన్స్ ప్రకటించాయి. అక్కడ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు సీనియర్ సిటిజన్స్కి. ఈ కార్డు చూపిస్తే ఆ డిస్కౌంట్ ఆటోమేటిక్గా దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఆఫీసులకు వెళ్ళినప్పుడు, బ్యాంకులకు వెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు అన్ని వెళ్ళినప్పుడు సీనియర్ సిటిజన్ కార్డు మనం చూపించినట్టయితే వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోవడానికి కొన్ని రూములు కానీ, వాళ్ళకి మంచినీళ్ళు సౌకర్యం కానీ, వాళ్ళని క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చే అవకాశాలు కానీ కొన్ని ఆఫీసులు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆఫీసులు కల్పిస్తున్నాయి, కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కల్పిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా 4-5 రకాలైనటువంటి మనం సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేకుండా ఒకే సర్టిఫికేట్ తోటి మన జీవితంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది ఇది. కాబట్టి సీనియర్ సిటిజన్ కార్డు ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఇది నగరాల్లో తీసుకోవాలి. మిగతా నగరాల్లో అంటే మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళి మనం కన్సల్ట్ చేయాలి. మున్సిపాలిటీ ఆఫీసులే మున్సిపల్ ఆఫీస్ మన దగ్గరలో ఉండే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మనం సీనియర్ సిటిజన్ కార్డు గురించి ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించిన అప్లికేషన్, దాన్ని ఎట్లా తీసుకోవాలో డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. పెద్దగా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఎక్కువ గవర్నమెంట్లు ఉచితంగానే చేస్తున్నాయి. ఎక్కడైనా నామినల్ ఛార్జెస్ ఏమైనా చేస్తే చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ వసూలు చేసి సీనియర్ సిటిజన్ ఏదైనా లంచం ఇవ్వమని ఎవడన్నా అడిగితే మాత్రం వెంటనే ఇమీడియట్గా దాన్ని మనం కన్సర్న్ డిపార్ట్మెంట్కి తెలియజేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే దిగుతాయి రంగంలోకి. కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరోకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే ఒక్క విషయం చెప్పండి సార్, ఇప్పుడు మాకు పని లేదు అసలు ఈ కార్డుతో, మేము ఎక్కడికి వెళ్ళము, నాకు ఈ కార్డుతో అసలు అవసరమే లేదని కొంతమంది తీసుకోరు. అలా తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఉండడం అనేది మంచిది అంటారా? పని లేకుండా ఉండగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా పక్షవాతం వచ్చి ఇంట్లో పడే ఉండేవాడు తప్ప ఇంట్లోనే కూర్చున్నవాడు కూడా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంట్లో కూర్చున్న వాడికి పెన్షన్ వస్తుంది. ఈవెన్ ఇవాళ రేపు పక్షవాతం వచ్చి పడుకున్న వాడికి కూడా గవర్నమెంట్ ఎక్కువ పెన్షన్ ఇస్తుంది, ఇంటికి తీసుకొచ్చేస్తుంది. డబ్బులు చేదేవాడు ఎవడు ఉండడు. సో డబ్బులు అంటే మొదలు ఉన్నవాడు కూడా లేచి కూర్చుంటాడు. అట్లాంటి పరిస్థితి మీకు తెలిసిన విషయమే. ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తా అంటే వద్దనే వాడు ఎవరు ఉంటారు? నా దగ్గర కోట్లు ములుగుతున్నాయి వద్దనేవాడు ఉంటే ఏదైనా అంత మహానుభావులు అంత గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే 1%, 0.5% ఉండొచ్చు. కానీ 99.9% పీపుల్కి ఖచ్చితంగా ఇది అవసరం పడుతుంది. దీనివల్ల చాలా సమస్యలు సులభతరం అవుతాయి. ఒక్క కార్డు అన్నిటికీ మొత్తం కావాల్సిన అన్ని పనులు చేయించబడుతుంది. జీవితంలో అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.